మనం సాధారణంగా పూజల్లో కరిష్యే అని చెప్పి సంకల్పం చేస్తూ ఉంటాము. అటువంటి కరిష్యే అని పేరు పెట్టుకున్నటువంటి ఈ సంస్థని చూడగానే చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే వారు ప్రొవైడ్ చేసేటువంటి సర్వీస్ కానీ, వారు ప్రొవైడ్ చేసేటువంటి పూజా సామాగ్రి దగ్గర నుంచి, బ్రాహ్మణుల దగ్గర నుంచి అంతా కూడా చాలా ట్రాన్స్పరెన్సీగా, ఎప్పుడూ కూడా యజమానికి కానీ బ్రాహ్మణులకు కానీ ఇబ్బంది లేకుండా వారు సర్వీస్ చేస్తున్నట్టు నాకైతే అనిపించింది. ఈ కరిష్యే అనే సంస్థలో చాలామంది పురోహితులను కూడా వాళ్ళు ఇంక్లూడ్ చేసుకుని వారికే దగ్గరుండి సేవాది కూడా చేస్తున్నారు. పూజా సామాగ్రి దగ్గర నుంచి బ్రాహ్మణుల వరకు కూడా అంతో అక్కడ వాళ్ళు A to Z సర్వీస్ చేస్తున్నారు. అందులో మనం ముఖ్యంగా బ్రాహ్మణులు అంటే పండితుల గురించి చూసుకుంటే వారికి దక్షిణ తాంబూలాల దగ్గర నుంచి వారికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చాలా మంచి సర్వీస్ చేస్తున్నారైతే కరిష్యే అనే సంస్థ చాలా బాగా చేస్తుంది. ఇక ఈ కరిష్యే పూజా సామాగ్రి గురించి మనం తెలుసుకున్నట్లయితే మనం సాధారణంగా బయట చూస్తే ఉంటే కనుక అంతా పొల్యూషన్ నిండిపోయింది. అందులోనూ ఇప్పుడు అన్నీ కూడా ప్లాస్టిక్ కవర్స్ ఎక్కువ వాడుతున్నారు. ఈ కరిష్యే సంస్థ వాళ్ళు పసుపు కానీ కుంకుమ కానీ మనం ఇంక్లూడింగ్ ఏది తీసుకున్నా సరే అందులో ఎక్కడా కూడా ప్లాస్టిక్ లేకుండా, నేను ప్లాస్టిక్ కాను అనే సంచిల్లో పసుపు దగ్గర నుంచి వక్కలు కానీ పసుపు కొమ్ములు కానీ మనం ఏదైతే పూజకి వాడతామో పువ్వులు తమలపాకుల దగ్గర నుంచి కూడా ఏది కూడా కవర్లో కాకుండా అంతా కూడా చాలా శ్రద్ధగా ఆ ట్రెడిషనల్ వేలో మనకి ప్యాకింగ్ చేసి తీసుకొస్తారు. వారికి మనం ఒక్కసారి కనుక మన సామాన్లు తీసుకురండి అని చెప్పి మనం ఎప్పుడైతే వారికి మొత్తం అంతా కూడా అప్పచెప్తామో బ్రాహ్మణుల దగ్గర నుంచి పూజా సామాగ్రి దగ్గర నుంచి కూడా మనం ఏమీ తీసుకురాక్కర్లేకుండా అలా వచ్చి చక్కగా శ్రద్ధగా భక్తిగా మన యొక్క పూజలు మనం నిర్వహించుకోవచ్చు. ఎటువంటి లోటుబాట్లు లేకుండా వారు పూజా సామాగ్రిలో చూస్తున్నారు.